ప్రజల దగ్గరికి వెళ్ళి పోరాటం చేయడం వల్ల అక్కడక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు మేము కోల్పోవడం జరిగింది. దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటున్నాం. అంటే చాలామంది ఇంకొకటి ఏంటంటే ఈ బీజేపీ టీఆర్ఎస్ ఈవెన్ సిపిఎంఎల్ఏలు కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని మాట్లాడుతుంటారు, కానీ మరి ఇలా బీజేపీతో కూడా పొత్తు కూడుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చి జేఏసీ అంట. ఇప్పుడేం చేసి దేని మీద చేసి దేని కొరకు చేసి కుట్రలు వాడిని అందరు ఒకటైపోయి ఒక దగ్గర బీజేపీ బలంగా ఉంటేనేమో టీఆర్ఎస్ వాళ్ళు డమ్మీని పెట్టిన లేకపోతే కలిసిపోయింది. టీఆర్ఎస్ బలంగా ఉన్న దగ్గర బీజేపీ వాళ్ళు కలిసిపోయి అదొక కారణం. ఈ రెండు పార్టీలు ఒకటి కావడం వల్ల కూడా కొన్ని సీట్లు మేము కోల్పోవడం జరిగింది. ఈ రెండు కారణాలే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. స్పష్టమైన మ్యాండేట్ ఇవ్వాలి. నేను చెప్తున్నాను కదా, మా నియోజకవర్గంలో 75% పైన సర్పంచ్ స్థానాలు మేము కైవసం చేసుకోవడం కాకుండా మిగతా దగ్గర కూడా చాలా తక్కువ మీద ఆడుతుంది పోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన కదా ఒక ఓటు అట్లా ఇప్పుడు చాలా తక్కువ మీద ఆడుతుంది. సో కాబట్టి ప్రజలు 100% కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కానీ కేటీఆర్, రామచంద్రరావు, బీజేపీ వాళ్ళు మేము బాగా గెలిచినాం. మీరిద్దరు కలిస్తే కానీ ఇలా బీజేపీ టీఆర్ఎస్ కలిస్తే 1/3 ఆఫ్ ద సీట్స్ కూడా రాలేదు. మేమే కాంగ్రెస్ పార్టీ 130 గెలిచింది. ఇంకా ముందే 30 కదా. వీళ్ళు టీఆర్ఎస్లో 25 గెలిచింది, వాళ్ళేమో ఒక 10 గెలిచినట్టున్నారు. సో ఈ విధంగా తప్పితే అంటే ఇవాళ క్లియర్గా ప్రజలు కాంగ్రెస్కు మొగ్గు చూపిండ్రు. కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను, కాంగ్రెస్ యొక్క అభివృద్ధిని, కాంగ్రెస్ యొక్క సంక్షేమాన్ని ప్రజలకు పట్టం కట్టిరు. వీళ్ళంతా కూడా మాట్లాడేదంతా వాపును ఏదో అంటే చూడు బల్బును వాపులాగా అంటే వాపును బల్బులాగా చూసుకున్నట్టు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కాంటెస్ట్ చేయడం వల్ల గెలిచిన సీట్లను వాళ్ళు మేము గెలిచినామని చెప్పుకుంటా ఉన్నారు. అది కూడా నామం మాత్రమే, 20% కూడా గెలవలే వాళ్ళు. సో కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మరి ఎంత లేదన్నా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అలా గ్రామ పంచాయతీలలో అసలు వాళ్ళకు 25% కూడా రాలేదు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకైతే 5% వచ్చినాయి మొత్తం కలిసి. వాళ్ళు ఇంకా జబ్బలు కలుపుకొని మాకు ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు, మరి కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, కాంగ్రెస్ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు కదా. అది అంటే ఎట్లుందంటే అది అంటే నవ విధంగా ఉందన్నమాట, ఆశాపదంగా ఉంది. కాబట్టి ఇంకా మీరు కలలు అనకండి. కేటీఆర్ అండ్ బీజేపీ మీరిద్దరు కలిసి ఎన్ని కొట్లాడినా ఎన్ని కుట్రలు పడినా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనను మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి విజన్తో పోతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అన్నాం మనం. ఎందుకు తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రమే. 2014లో ఏర్పడినటువంటి రాష్ట్రం ఇవాళకి 11 సంవత్సరాలు మాత్రమే అయింది. అయినా ఇవాళ దేశంలోనే నంబర్ 1 ఉంది. దేశంలోనే నంబర్ 1 ఉంది అన్ని విధాలు. ఇవాళ హైదరాబాద్ మనకు ఒక గ్లోబల్ సిటీగా ఎదగబోతూ ఉంది. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ చేసినాము. ఇలా క్రీడా రంగంలో కానీ అన్ని రంగంలో పుస్తకాలు ఉన్నాయి. ఇలా రైతులకు సంక్షేమం, ఒకవైపు పెట్టుబడులు. ఇవాళ మీరు నిన్ననే నేను ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఏంటంటే తెలంగాణ నెంబర్ 2 పొజిషన్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 4 లక్షలకు దగ్గర 4 లక్షలు, కొంచెం 3,90,000 ఇట్లా ఉంది. అంటే ఒక ఢిల్లీ తర్వాత, నేషనల్ క్యాపిటల్ రీజియన్ తర్వాత ఇవాళ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ. అంటే రిచ్ అన్నట్టే కదా. ఇలా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. కాబట్టి ప్రజల ఈ విధంగా సహకారం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్న సందర్భంలో మేము ప్రజలందరూ కూడా ఎవరైతే ఓటు వేసి గెలిపించిండ్రో వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అది కాకుండా ఇదే పద్ధతిలో మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. తప్పకుండా మరి మా నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం రెట్టింపు పనిచేసి ఇంకా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకెక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, ఇట్లనే అంటే లీడర్షిప్లో గ్రూపులు ఉన్నా కానీ, ఎక్కడెక్కడ సమన్వయ లోపాలు ఉన్నా, ఇంకేది ఉన్నా కానీ మేము భవిష్యత్తులో సరిదిద్దుకొని 100% రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మండల పరిషత్ ఎన్నికల్లో
100% మేము స్వీప్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై కాంగ్రెస్.